వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. పలాసలో మున్సిపల్ చైర్మన్ పై టీడీపీ నేతల దౌర్జన్యం. శ్రీకాకుళం జిల్లాలో పలాసలో మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబుపై స్థానిక టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో టీడీపీ నేతల జోక్యం చేసుకోవడంతో వివాదం చెలరేగింది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో వివిధ వార్డులకు చెందిన ముగ్గురికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నిలిపివేయాలని సచివాలయ సిబ్బందికి స్థానిక టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముగ్గురు లబ్ధిదారులు తమకు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడం లేదంటూ చైర్మన్ బల్లా గిరిబాబుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితిలో సచివాలయ సిబ్బందిని వెంటబెట్టుకుని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లే క్రమంలో చైర్మన్ గిరిబాబును పురుషోత్తంపురంలోని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో చైర్మన్ గిరిబాబుకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. చైర్మన్ గిరి అతని సోదరుడిపై టీడీపీ నాయకులు దాడికి యత్నించారు. చైర్మన్ గిరి ఛాతీ మీద చేయి వేసి వెనక్కి నెట్టేశారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఇరు వర్గాలను స్థానికులు నిలువరించడంతో వివాదం సద్దుమణిగింది. జరిగిన సంఘటన వీడియో తీసిన టీడీపీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో కలత చెందిన మున్సిపల్ చైర్మన్ గిరిబాబు తనపై దౌర్జన్యం చేసి దుర్భాషలాడారని టీడీపీ నాయకులు సప్ప నవీన్, కె వైకుంఠరావులపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. मारने
ఈరోజు మరి ఒక దుర్దినం పలాస కాశీబుక్ పురపాలక సంఘంలో నిన్నను పెన్షన్ల పంపిణీ జరిగినప్పుడు మరి కొంతమంది అగంతులు ప్రథమ పౌరుడిగా చైర్మన్గా నేను పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఒక కంప్లైంట్ నా దగ్గరికి వచ్చిన పిదప నేను పురుషోత్తపురం పలాస 24వ వార్డుకు సంబంధించి ఆ ఇంటి వద్దకు సంబంధిత అధికారులను పిలిచి ఆ పెన్షన్ను ఇప్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తుండగా మరి పలాసకు సంబంధించిన వ్యక్తులు పురుషోత్తపురంకు సంబంధించిన వ్యక్తులు సప్ప నవీను కొరికేన వైకుంఠరావు వీళ్ళిద్దరూ నాపై మరి అటకాయించి నా మెడల మీద చెయ్యి వేసి పేక పిసుకున్నట్టు చేసి మరి దుర్భాషలాడడం జరిగింది. ఇదే విషయమై మరి పురపాలక సంఘంలో ఉన్న పెద్దలు మరి అలాగే 50 మంది కౌన్సిలర్సు అంతమంది వచ్చి కాశీబుక్ సిఐ గారికి ఈ విషయమై ఫిర్యాదు చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి పట్టణంలో అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అందరికీ సమన్యాయం చేస్తాము,